ఆ, అవు గాని మహాలక్ష్మి స్కీమ్లా మీరు ఫ్రీ బస్ ఎక్కుతాను రానోళ్ళ ఎంతమంది ఆరాంసే పోతున్నారో వాళ్ళకి చేతులు లావట్టుర్రి, ఎంతమందికి సీట్లు దొరుకుతాయి, ఏ పాట బస్సులు వస్తున్నాయి, ఏ ఫ్రీయే కదా అని అనుకుంటున్నారా ఏంది? ఓ దిక్కు ముందు నుంచి ఫ్రీ అనుకుంటేనే వెనకకెళ్ళి పైసలు గుంజుడే గుంజుడు నడుస్తుందట కదా. ఇక ఇంకేంది, మన ఆర్టీసీ వాళ్ళు బస్ పాసుల రేట్లు మళ్ళీ పెంచిర్రు. ఇక ఈసారి కాలేజీలకు పోయే పోరగాండ్ల మీద, నౌకర్లు చేసేటోళ్ళ నెత్తి మీద పిడుగేసిర్రు. గివ్వే కావు, ఇంకా రాను రాను షానా పెడుగులున్నాయట. పాండ్రి అరుచుకొని వద్దాం. ఇంకేందిగా, అసలు కొన్నొద్దులన్న జనం ప్రశాంతంగా ఉండు ఎవరికి నచ్చలేదు కావచ్చు. నేను దినం మా ఆఫీసుకు మెట్రో రైలు బండ్లు అత్తనోళ్ళ మొన్న ఛార్జీలు పెంచే కదా, ఇక ఎవడు పోతారు తీ అని ఆర్టీసీ బస్సులో అప్పుడప్పుడు ప్రయాణం చేస్తా. ఇక ఇప్పుడు ఆ బస్సు కూడా ఎక్కకుండా చేస్తాను మన సర్కారోళ్ళు. ఆర్టీసీ బస్ పాసుల రేట్లు పెంచిరు కదా, అది కూడా సరి సప్పుడు లేకుండా సోమవారం నాడే చెప్పిర్రు. సోమవారం సందే పెరిగిన ఛార్జీలట, అది కూడా రూపాయి 2 రూపాయలు కాదు, ఎందుకు 20 రూపాయలు పెంచిర్రు. ఇప్పుడు మన పట్నం సంగతే తీసుకుందాం. బస్ పాసు రేటు ఎక్స్ప్రెస్ పాసు 1300 ఉన్నది, ఇక ఇప్పుడు దాన్ని 1600కు పెంచిర్రు మహానుభావులు. ఇక ఆర్డినరీ పాసు 1150 ఉన్నదాన్నేమో 1400 పెంచిర్రు. ఇక చెప్పుండ్రి కథ. అసలే ఇక కాలేజీలు షాలైతాన్నాయి, ఇక ఫాసుల కోసం లైన్లు ఉంటాయి, ఇక సందుల సందు పెంచిర్రు. గింత ఘోర మానవుల అసలైతే హైదరాబాద్లో మొన్న మల్క మెట్రో రైలు ఛార్జీలు పెంచిర్రు. ఇక జనాలు కోపానికి వచ్చిర్రు. అసలు ఎక్కనే ఎక్కం పాటు అని అనే వర్గల్లా మెట్రో వాళ్ళు జనంత దిగచ్చినట్టు చేసి డిస్కౌంట్ ఇచ్చిర్రు పెంచిన దాని మీదనే. అయినా కానీ బస్సుల దిక్కు చూసిర్రు జనాలు. మరి జనాలు బస్సులు ఎందుకు ఎక్కాలే అని అనుకున్నారో ఏమో, వీటి రేటు కూడా పెంచేసి పడేసిర్రు. ఖాళీ మన పట్నంలోనే అనుకునేరు, అన్ని ఊళ్ళల్లో గిదే కథ, అన్ని బస్సు పాసుల రేట్లు పెంచిర్రు. ఇక ఇది చాలదని టోల్ గేట్ ఛార్జీ కూడా పెంచిర్రు. బస్సు ఛార్జీలు పెంచినామంటే జనాలు కోపానికి వస్తారని అనుకున్నారో ఏమో గానీ, టోల్ గేటు పెంచినాం అనుకుంటా ఒక్కొక్కరు టోల్ గేటు మీద 10 రూపాయలు పెంచిర్రు. ఒక్కొక్క టోల్ గేటు మీద 10 రూపాయలు పెంచిర్రు. ఇట్లా ఎన్ని టోల్ గేట్లు ఉంటే అన్ని 10 రూపాయలు అన్నట్టు. ఏం బాధుడో ఏందో పో.